హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెట్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అని నష్టాన్ని కానీ మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఒక వస్తువుని కొన్న ధర అంటే కాస్ట్ ప్రైస్ తెలుగులో అయితే కొన్న ధర, ఓకేనా. ఇంకా సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల అని కూడా వచ్చింది. కొన్న ధర లేదా కొన్న వేల, అమ్మిన ధర లేదా అమ్మిన వేల. అంటే ఈ కాస్ట్ ప్రైస్ మరియు సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్సెస్ని మనం ప్రాఫిట్ లేదా లాస్ అని అంటాం. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? లాస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వస్తువుని 100 రూపీస్కి పర్చేజ్ చేసినాం, దాన్ని 80 రూపీస్కి మళ్ళీ సేల్ చేసినాం, అంటే సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకేంటి? 20 రూపీస్ లాస్. అదే మనం 100 రూపీస్కి పర్చేజ్ చేసినటువంటి వస్తువుని, అంటే కొన్నటువంటి వస్తువుని 120 రూపీస్కి సేల్ చేస్తే మనకేమవుతుంది? 20 రూపీస్ ప్రాఫిట్. సింపుల్గా ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే వి విల్ గెట్ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే వి విల్ గెట్ లాస్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, మనం ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లం చేసేటప్పుడు ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ని 100% కన్సిడర్ చేయాలి. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ విత్ X% ప్రాఫిట్, అంటే ఒక వస్తువుని X% ప్రాఫిట్ అమ్మినప్పుడు అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైతే డైరెక్ట్ 100 + X% అని తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ ప్రైస్ 100% ఇచ్చిండ్రు, నీకు 20% ప్రాఫిట్ వచ్చింది అంటే డైరెక్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 120% క్యాలిక్యులేట్ చేయాలి. అదే కాస్ట్ ప్రైస్ 100 ఉంది, లాస్ X% వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? 100 - X% చేస్తే మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇంకా కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు, ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఇట్లా ఒక నార్మల్ ఫార్ములా ఏముంటుంది? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 + ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ ఇంకా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అనుకోమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. కానీ మనం ఇటువంటి ఫార్ములాస్ ఏం లేకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం గుర్తుంచుకుంటాడు? ఆల్వేస్ ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ ఆల్వేస్ క్యాల్కులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే లాస్ పర్సెంట్ అంటే ఎంత లాస్ వచ్చింది. ఈ లాస్ అని మనకి ఎలా తెలుస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, అంతేనా. లాస్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఇస్తే లాస్ పర్సెంట్ అనేది తెలుస్తుంది, అంటే ఎంత పర్సెంట్ నష్టం వచ్చిందో మనం కనుక్కోవచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 600, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 720, దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ డిఫరెన్స్ చేయాలి, అంతే కదా. ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 720 - 600 అంటే 120. ఆల్వేస్ క్యాల్కులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు డినామినేటర్లోనే ఉండాలి, ఇంటూ 100. సో 2 zeros క్యాన్సల్, 6 1s 6 2s 12 0, అంటే 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే 600 రూపీస్కి ఉన్న వస్తువుని 720కి అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్. అలాగే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 900, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 800 ఇచ్చింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఫైండ్ ద పర్సెంటేజ్. అంటే ఏం చేయాలి? చూడండి, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది? లాస్ పర్సెంటేజ్ వస్తుంది. ఆ లాస్ ఎలా వస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే 900 - 800 ఎంత? 100 బై ఆల్వేస్ కింద ఏముండాలి? కాస్ట్ ప్రైస్ మీద కౌంట్ చేస్తాం కాబట్టి కాస్ట్ ప్రైజే ఉండాలి, 900 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. సో 100/9 నథింగ్ బట్ 11, 1/9%. ఇక మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 + ప్రాఫిట్ పర్సెంటేజ్ బై
ప్రాఫిట్ 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. అదే ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఇంకా ప్రాఫిట్ ఇస్తే ఏం రాస్తాం? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ఓకేనా? దీని నుండి ఇంకా లాస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. అదే కాస్ట్ ప్రైస్ అయితే 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 మైనస్ లాస్ పర్సెంట్. ఇవి ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ లేకుండా కూడా మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఎలాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 800 రూపీస్. ఓకే, ఇఫ్ 800 రూపీస్, అతనికి ఒక 20% లాభం రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకు చూడండి, కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చిండు. మనం ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములా లేకుండా డైరెక్ట్ ఎలా చేయాలంటే, అంటే దానికి అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. సో ఆల్వేస్ నేను ఏమని చెప్పిన, కాస్ట్ ప్రైస్ని 100%గా కన్సిడర్ చేయాలి. సో 100% ఈజ్ ఈక్వల్ టు 800 రూపీస్. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20%. ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం? యాడ్ చేయాలి. సో 120% అంటే ఎంత అంటే చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. 120 ఇంటూ 800 బై 100. సో 2 zeros క్యాన్సిల్. 128 అంటే 12 8 96, 0 యాజ్ ఇట్ ఇస్. అంటే 800కు ఉన్నటువంటి వస్తువును 960కి అమ్మితే మనకి ఏమైతే 20% ప్రాఫిట్ వస్తుంది. ఇదే ఒకవేళ 20% లాస్ రావాలంటే ఏం చేయాలి? సేమ్ లాస్ 20% రావాలంటే ఎంతకి పర్చేజ్ చేయాలి, ఎంతకి అమ్మాలి అంటే సేమ్ 100ని ఏమనుకోవాలి? 800 రూపీస్ అనుకోవాలి. 20 లాస్ వచ్చిందంటే 80 రూపీస్ కదా. 100కి 20 అంటే 80. సో 80 ఇంత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్. 80 ఇంటూ 800 బై 100. 2 zeros క్యాన్సిల్. 8 8 64, 0. అంటే 800కి ఉన్నటువంటి కాస్ట్ ప్రైస్ని 640కి అమ్మితే మనకి ఏమవుతుంది? 20% లాస్ అనేది వస్తుంది. ఓకేనా? అట్లనే మీరు ఏది ఇచ్చినా కూడా కాస్ట్ ప్రైస్ని 100గా కన్సిడర్ చేసి, ప్రాఫిట్ అంటే ప్లస్ చేసి కనుక్కోవాలి ఆ వస్తువుని, లాస్ అంటే 100 నుండి తీసేసి ఆ వస్తువుని ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ కనుక్కోవచ్చు. అదే ఒకేలా మీకు డైరెక్ట్ సెల్లింగ్ ప్రైజే ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 150 ఇచ్చిండు. దీని మీద మీకు 30% ప్రాఫిట్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఏమై ఉండొచ్చు అని అడుగుతాడు. అప్పుడు ఏం చేసుకోవాలి? 30% ప్రాఫిట్ ఇచ్చిండు కాబట్టి 130 అనేది ఏమవుతుంది? 150 అవుతుంది. 150 రూపీస్ అవుతాయి. కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేయాలి? మనం 100ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 ఇంటూ 150 బై 130 అట్లా. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏది వస్తుందో అది కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. 0 క్యాన్సిల్. 1500 బై 13. 13 1 13, 20. 13 1 13, మళ్ళీ 70. 13 5 65, 50 రిమైనింగ్. 13 3 39. ఓకే, అంటే 115 అప్రాక్సిమేట్లీ 150 రూపీస్కి 115 రూపీస్కి కాస్ట్ ప్రైస్ అనమాట. సో 115కి కొన్నటువంటి వస్తువుని మనం 150కి అమ్మడం వల్ల మనకి ఏమైంది? 30% ప్రాఫిట్ అని వచ్చింది. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇలా డెసిమల్స్ వచ్చేటివి అయితే ఇవ్వడు, డైరెక్ట్ ఈజీ క్యాల్కులేషన్సే ఇస్తాడు. నేను ఓవరాల్గా చేస్తున్నాను కాబట్టి మనకైతే పాయింట్లలో రావడం జరిగింది. అక్యురేట్ వాల్యూస్ వచ్చేలాగానే ఉంటాయి సెల్లింగ్ ప్రైస్ ఇంకా కాస్ట్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ ఇంకొక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్లో. కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఇచ్చినప్పుడు సేమ్ కాస్ట్ ప్రైస్ మీద 2 ఆర్టికల్స్ని తీసుకొని ఒక ఆర్టికల్ మీద X% ప్రాఫిట్ ఇంకా ఒక ఆర్టికల్ మీద X% లాస్కి అమ్మితే మనకి నో గెయిన్ నో లాస్. ఇది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని 100 కన్సిడర్ చేద్దాం. నేను ఒక ఆర్టికల్ ఏం చేసిన అంటే 2 ఆర్టికల్స్ తీసుకున్నా. అంటే నాకు మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేసిన? 200 రూపీస్ని ఇన్వెస్ట్ చేసిన. ఒక ఆర్టికల్ని 20% ప్రాఫిట్కి అమ్మితే నాకు ఎంత వస్తుంది? 120 వస్తుంది. అదే 20% లాస్కి అమ్మితే 80 రూపీస్. మళ్ళీ టోటల్ ఎంత? 200. సో నేను 200ని ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నాకు ఏమొచ్చింది? 200 వచ్చింది. సో ఇన్ దిస్ కేస్ ఐఎమ్ గెట్టింగ్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్. అంటే లాస్ లేదు, లాభం లేదు. సో నేను ఎంత ఇన్వెస్ట్ చేసిందో అంతే నాకు వచ్చింది. ఇలా కాకుండా ఇంకొక కేసు ఉంటుంది. నీకు కాస్ట్ ప్రైస్ తెలీదు,
బట్ నువ్వు రెండింటిని ఒకే సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మినావు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 100కి అమ్మినావు అనుకోండి. 2 ఆర్టికల్స్ని సెల్లింగ్ ప్రైస్కి అమ్మినావు. అది కూడా ఎట్లా? X% ప్రాఫిట్, X% లాస్. అప్పుడు నీకు ఏమవుతుంది? లాస్ వస్తుందా ప్రాఫిట్ అంటే 100% లాసే వస్తుంది. అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే x²/100% లాస్ వస్తుంది. చూద్దామా? చూడండి, సేమ్ ఇట్లనే తీసుకున్నా. ఎంత ఇచ్చిండు? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్ ఇచ్చిండు. ఓకేనా? నేను 20% ప్రాఫిట్ వచ్చింది, 20% లాస్ వచ్చింది. 20% ప్రాఫిట్ వచ్చింది అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100% ఏం తీసుకోవాలి? ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ అంటే 120% అది. ఇక్కడ 120%కి 100 వచ్చింది. సో 100కి ఎంత అంటే 100 × 100/120. ఓకే, ఇక్కడ 20% లాస్ వచ్చింది అంటే ఇది 80% అన్నట్టు. 80%కి 100 అయింది. అదే 100 రూపీస్ అంటే ఎంత? సో 100 × 100/80. ఓకేనా? ఇప్పుడు ఏమై సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 1000/12. 1000/12 అంటే 83.3333 అండ్ సో ఆన్. ఇక్కడ 1000/8. 1000/8 అంటే డైరెక్ట్ 125. అంటే మనకి కాస్ట్ ప్రైస్ మొత్తం ఎంత పెట్టినట్టు మనం చూడండి ఇక్కడ. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక దాని మీద 125 ఇన్వెస్ట్ చేసినాం, ఒక దాని మీద 83.333 అండ్ సో ఆన్ చేసినాం. సో కాస్ట్ ప్రైస్ మొత్తం ఏమవుతుంది? 5 + 3 8 2 సో 208.333 అండ్ సో ఆన్. కానీ సెల్లింగ్ ప్రైస్ ఏం చేసినాం? రెండింటిని 100 200కి సెల్ చేసినాం. మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఆ లాస్ అంటే ఎగ్జాక్ట్లీ లాస్. ఎంత లాస్? 8.333 అండ్ సో ఆన్. ఇక్కడ సో ఎంత పర్సెంటేజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 208.333 × 100. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుందంటే 3.999. అంటే ఎగ్జాక్ట్గా 3.999 సంథింగ్. సో అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 4%. ఎందుకంటే ఇక్కడ 0.333 ఉంది, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రాలేదు కాబట్టి పాయింట్లలో వచ్చింది. 3.9 ఈజ్ నథింగ్ బట్ 4%. అదే డైరెక్ట్ సింపుల్ షార్ట్ కట్లో యూజ్ చేస్తే ఏంటి? 20% ప్రాఫిట్, 20% లాస్. సో x²/100 అని చెప్పిన షార్ట్ కట్. సో x² అంటే 20 × 20/100. దట్ ఈస్ నథింగ్ బట్ 4%. అంటే సేమ్ కాస్ట్ ప్రైస్ తీసుకొని వాటిని ఒకదాన్ని X% ప్రాఫిట్కి, X% లాస్కి అమ్మితే నో ప్రాఫిట్ నో గెయిన్. బట్ రెండింటిని ఒకే సెల్లింగ్ ప్రైస్ అమ్మినప్పుడు ఒక దాని మీద X% ప్రాఫిట్, ఒక దాని మీద X% లాస్ వస్తే దట్ విల్ డెఫినెట్లీ లాస్ ఆఫ్ x²/100%. దట్ ఈస్ ఇక్కడ ఎంత వచ్చింది? 20% ప్రాఫిట్, 20% లాస్ అమ్మినాం కాబట్టి అతనికి ఏమొచ్చింది? 4% లాస్ అని వచ్చింది. మనం దీన్ని ప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో మీరు ఏం చేయాలి? సింపుల్గా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు డైరెక్ట్ బ్లైండ్గా చేయొద్దు, చూడాలి. కాస్ట్ ప్రైస్ ఏమిస్తే నో ప్రాఫిట్ నో లాస్, సెల్లింగ్ ప్రైస్ ఏమిస్తే డెఫినెట్లీ లాస్, దట్ ఈస్ ఆఫ్ x²/100%. ఓకేనా? ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్.